హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతిక హోమ్ అండ్ బ్యూటీ తెలుగు ఛానల్. ఈరోజు వచ్చేసి మన విద్యా దృక్పథాలు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన NCF 2005లో ఉన్న బిట్స్ అయితే ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ టాపిక్ డెఫినెట్గా ఒక మార్క్ అయితే వస్తుంది ఇందులో నుంచి. మీరు ఒకసారి ఎగ్జామ్ హాల్కి వెళ్ళే ముందు చెక్ చేసుకొని వెళ్ళండి. ఈ వీడియో చూసినట్లయితే కనుక మీకు డెఫినెట్గా మార్క్స్ అయితే గెయిన్ అవుతాయి. వీడియో స్టార్ట్ చేసేద్దాం. అంతకన్నా ముందు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ఉంటుంది, యాక్టివేట్ చేసుకుంటే ఆల్ అని ప్రెస్ చేస్తే మీకు ఏ నోటిఫికేషన్ అయినా పెట్టినా కూడా మీకు రీచ్ అవుతుంది. డెఫినెట్గా మీరు ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి, రిలేటివ్స్కి ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే కనుక షేర్ చేయండి. స్టార్ట్ చేసేద్దాం. వీడియో వచ్చేసి ఫస్ట్ వన్, భారతదేశంలో మొట్టమొదటి జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టంను ఎప్పుడు రూపొందించారు? 1988, 1986, 1968, 1975. ఆన్సర్ వచ్చేసి 75. నెక్స్ట్ వన్, 1986 జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా మన దేశంలో రూపొందించిన జాతీయ ప్రణాళిక చట్టం. NCF 2005, NCF 1986, NCF 1988, NCF 2000. ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ అండి, NCF 1988, 1988. నెక్స్ట్ వన్, NCF 2005 రూపకల్పన కోసం ఏర్పాటు చేసిన జాతీయ సారథ్య సంఘంలోని సభ్యుల సంఖ్య 34, 35, 33, 21. ఆన్సర్ వచ్చేసి 35. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 35. ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్స్లో షేర్ చేయండి. ఫోర్త్ వన్ వచ్చేసి NCF 2005 రూపకల్పన కోసం ఏర్పాటు చేసిన జాతీయ సారథ్య సంఘానికి వీరు నాయకత్వం వహించారు? ప్రొఫెసర్ శాంతా సిన్హా, కస్తూరి రంగన్, కపిల్ సిబాల్, యశ్పాల్. ఆన్సర్ వచ్చేసి యశ్పాల్. ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, NCF 2005 నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన జాతీయ సారథ్య సంఘంలో తెలుగువారికి ప్రాతినిధ్యం వహించింది ఎవరు? సుబ్రహ్మణ్యం, కృష్ణ మీనన్, శాంతి సిన్హా, మామిడిపూడి వెంకట రంగయ్య. ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ అండి, శాంతా సిన్హా. నెక్స్ట్ వన్, NCF 2005లో ప్రారంభ వాక్యం బాల్యానికి స్వేచ్ఛ సహజ ఆనందం కీలకం అనే వాక్యాన్ని విశ్వకవి ఠాగూర్ చేసిన ఏ పుస్తకం నుంచి గ్రహించారు? ఎడ్యుకేషన్ అండ్ సివిలైజేషన్, గీతాంజలి, సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్, ఎడ్యుకేషన్ అండ్ ప్రోగ్రెస్. ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్. ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కామెంట్స్లో డెఫినెట్గా షేర్ చేయండి. మీకు ఒక ఐడియా వస్తుందన్నమాట ఎగ్జామ్ హాల్లో. నెక్స్ట్ వన్, NCF 2005ని ఎవరు రూపొందించారు? కేబ్, NCERT, యశ్పాల్, జాతీయ సారథ్య సంఘం. సెకండ్ వన్ వచ్చి రైట్ ఆన్సర్ అండి, NCERT. నెక్స్ట్ వన్, NCF 2000 నినాదం. లెర్నింగ్ ఈజ్ ఏ క్రియేటివిటీ, ఫ్రీ అండ్ హ్యాపీ లెర్నింగ్, లెర్నింగ్ వితౌట్ బర్డెన్, లెర్నింగ్ విత్ బర్డెన్. ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ అండి, లెర్నింగ్ వితౌట్ బర్డెన్. నెక్స్ట్ వన్, జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 ప్రతిపాదించని మౌలిక సూత్రాన్ని గుర్తించండి. ప్రతిపాదించని మౌలిక సూత్రాన్ని గుర్తించండి. 1, పరీక్షలను ప్రత్యేకంగా చూడాలి, పాఠశాల విజ్ఞానాన్ని బయట విజ్ఞానంతో అనుసంధానం చేయగలగాలి, బట్టి కంఠస్థ పద్ధతులను విద్యారంగం నుండి నిషేధించాలి, పుస్తకాలను విస్తరించి సుసంపన్నం చేయగలగాలి. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్, పరీక్షలను ప్రత్యేకంగా చూడాలి అనేది ప్రతిపాదించని మౌలిక సూత్రం 2005 NCF 2005లో. నెక్స్ట్ వన్, NCF 2005లో ఎన్ని అధ్యాయాలు కలవు? 3, 4, 5, 6. ఆన్సర్ వచ్చేసి 5. NCF 2005లో 5 అధ్యాయాలు కలవు. నెక్స్ట్ వన్, NCF 2005ను అనుసరించి సెకండరీ స్థాయిలో నిలకడ శాతం ఎంత? నిలకడ శాతం 60, 53, 40, 47. 47 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫోర్త్ వన్, నెక్స్ట్ వన్, నాణ్యత అని కోట్లు ఖర్చు పెడుతున్నాం కానీ
నిజమైన నాణ్యత ఉపాధ్యాయుల నాణ్యత అని తెలియజేసిన కమిషన్. చటోపాధ్యాయ కమిషన్, కొఠారి కమిషన్, సెకండరీ కమిషన్, కేప్ కమిషన్. 12th one, first one is the right answer, చటోపాధ్యాయ కమిషన్. నెక్స్ట్ వన్, బాల్యానికి స్వేచ్ఛ సృజనాత్మక కీలకమని పేర్కొన్నది ఎవరు? కొఠారి, రవీంద్రనాథ్ ఠాగూర్, యశ్పాల్, రామమూర్తి. ఆన్సర్ వచ్చేసి రవీంద్రనాథ్ ఠాగూర్. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎన్సిఎఫ్ 2005 ఎలాంటి అభ్యసనం విజయవంతం అవుతుందని పేర్కొంది? బడి బయట అభ్యసనం, పుస్తక ఆధారిత అభ్యసనం, తరగతి గదిలో అభ్యసనం, విశాల సాంఘిక పరిసరాలతో కూడిన అభ్యసనం. 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. విశాల సాంఘిక పరిసరాలతో కూడిన అభ్యసనం. నెక్స్ట్ వన్, ఎన్సిఎఫ్ 2005 అనుసరించి ఒక ఉపాధ్యాయునిగా నువ్వు ఎలాంటి అభ్యసనంలో పిల్లలను నిర్వహించగలవు? అంతర్దృష్టి అభ్యసనం, పుస్తక ఆధారిత అభ్యసనం, నిర్మాణాత్మక అభ్యసనం, పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి 3rd వన్, నిర్మాణాత్మక అభ్యసనం. నెక్స్ట్ వన్, ఎన్సిఎఫ్ 2005 అనుసరించి అభ్యసనంలో సరికాని దానిని గుర్తించండి. సరికాని దానిని గుర్తించండి. అభ్యసనంలో ఉపాధ్యాయుడు కీలకమైన వాడు. అభ్యసనంలో ప్రయోగాలు, ప్రాజెక్టులను ప్రాముఖ్యత ఇవ్వాలి. అభ్యసనంలో బట్టి భయం లేకుండా చూసుకోవాలి. అభ్యసనం బడి బయట, బడిలో కలిపి జరుగుతుంది. ఇక్కడ మీరు సరికాని దానిని అని చెప్పాడండి, మీరు కన్ఫ్యూజ్ కావద్దు. టెన్షన్తో ఏంటంటే అభ్యసనంలో సరి అయినది అన్నట్టుగా రీడ్ చేస్తారు, కానీ అలా కాదు. సరి కానిది సరి అయినదా అక్కడ ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాత మీరు ఆన్సర్స్ టిక్ చేయండి. ఆన్సర్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్, సరి కానిది అంటే అభ్యసనంలో ఉపాధ్యాయుడు కీలకమైన వాడు. నెక్స్ట్ వన్, ఎన్సిఎఫ్ 2005లో అనుసరించి క్రింది వాణిలో ఉపాధ్యాయుని అత్యంత ప్రధానమైన విధి: పిల్లల్లో మార్పు కోసం ప్రయత్నించడం, విషయాన్ని అర్థవంతంగా బోధించడం, పిల్లలకు మార్గదర్శకంగా ఉండడం, పిల్లల్లో జ్ఞాన నిర్మాణం చేయడం. ఆన్సర్ వచ్చేసి పిల్లల్లో జ్ఞాన నిర్మాణం చేయడం రైట్ ఆన్సర్. జ్ఞానానికి విధిగా, జ్ఞానానికి కేంద్రంగా భావించబడ్డ భారతీయ ఉపాధ్యాయుడు ఆధునిక అభ్యసనానికి డాష్. ఆన్సర్స్ వచ్చేసి బోధకుడు, మార్గదర్శకుడు, నిర్దేశకుడు, సౌలభ్యకర్త. ఆన్సర్ వచ్చేసి 4th వన్ అండి, సౌలభ్యకర్త. ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కామెంట్స్లో షేర్ చేయండి. మీరు నాకు షేర్ చేయడం కాదండి, మిమ్మల్ని మీరు పరీక్షిస్తున్నారు, మిమ్మల్ని మీకు టెస్ట్ అనేది రాస్తున్నారు. కాబట్టి మీరు కామెంట్స్లో చేస్తే కనుక మీకు ఒకసారి రిమైన్ అయినట్టుగా ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది కూడా మీకు ఎగ్జామ్ హాల్లో స్ట్రైక్ అవుతుందన్నమాట. అందుకనే కామెంట్స్లో మాత్రం డెఫినెట్గా మీరు ఆన్సర్స్ అయితే షేర్ చేయండి. 18th వచ్చేసి 19th, ఎన్సిఎఫ్ 2005 అనుసరించి క్రింది వానిలో సరైన వాటిని గుర్తించండి. ఉపాధ్యాయులు పుస్తకాలు కేవలం సమాచారాన్ని మాత్రమే ఇవ్వగలరు. అనుభవం ద్వారానే పిల్లలు సొంతంగా జ్ఞాన నిర్మాణం చేసుకుంటారు. జ్ఞాన నిర్మాణంలో స్థానిక భాషా పరిసరాల ప్రముఖ పాత్ర వహిస్తాయి. పిల్లలలో జ్ఞాన నిర్మాణం జరిగితే అభ్యసనం తమకు తామే చేసుకోగలరు. ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కామెంట్స్లో షేర్ చేయండి. ఆన్సర్ వచ్చేసి 4th వన్. 4th వన్ ఏంటి అంటే ఏసిడి. ఏ వచ్చేసి ఉపాధ్యాయులు పుస్తకాలు కేవలం సమాచారాన్ని మాత్రమే ఇవ్వగలవు. నెక్స్ట్ వన్ సి, జ్ఞాన నిర్మాణంలో స్థానిక భాషా పరిసరాల ప్రముఖ పాత్ర వహిస్తాయి. నెక్స్ట్ డి, పిల్లల జ్ఞాన నిర్మాణం జరిగితే అభ్యసనం తమకు తామే చేసుకోగలరు. నెక్స్ట్ 20th వన్, ఎన్సిఎఫ్ 2005 అనుసరించి విద్యార్థి విద్యా సంవత్సరంలో పాఠశాలలో గడిపే గంటలు ఎన్ని? 1000 గంటలు, 1200 గంటలు, 800, 900 గంటలు. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ 1000 గంటలు ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాము. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం ఇంటి పని ఆధారంగా సరి అయిన జతను గుర్తించండి. 4వ తరగతి, 7వ తరగతి, 9వ తరగతి, 2వ తరగతి. వారానికి 2 గంటలు, రోజుకు 1 గంట, రోజుకు 2 గంటలు. ఇంటి పని ఇవ్వరాదు, వారానికి 1 గంట. దీంట్లో కరెక్ట్ ఆప్షన్స్ ఎలా జతపరచాలి అనేది చూద్దాము.
ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ2 అంటే ఇక్కడ ఏంటి అంటే 4వ తరగతి 2 రోజులకు గంట. నెక్స్ట్ బి4 అంటే 7వ తరగతి ఇంటి పని ఇవ్వరాదు. నెక్స్ట్ 9వ తరగతి. ఇక్కడ బి4. సి3 అంటే 9వ తరగతి రోజుకు 2 గంటలు. డి1 అంటే 2వ తరగతి వారానికి 2 గంటలు. ఆన్సర్ ఒకసారి మళ్ళీ రిపీట్ చేసుకోండి. నెక్స్ట్ వన్, NCF 2005 అనుసరించి జాతీయ స్థాయిలో ఎంచుకొని కామన్ సిలబస్ను రూపొందించాలి. ఎందుకని? జాతీయ సమైక్యత కోసం, కామన్ విద్యా విధానం కోసం, విద్యలో నాణ్యత కోసం, విద్యార్థుల్లో నాణ్యత కోసం. 22nd, థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అంటే విద్యలో నాణ్యత కోసం. నెక్స్ట్ వన్, సాంకేతిక పరికరాలను ఉపాధ్యాయులకు డాష్గా వాడాలి. సహాయకారిగా, ప్రత్యామ్నాయంగా, సరిసమానంగా, పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి సహాయకారిగా. నెక్స్ట్ వన్, సమాచారాన్ని జ్ఞానంగా భావించే ధోరణి విడనాడాలని ఇక్కడ పొందుపరిచారు. NEP 1986, RTE 2009, NEP 2020, NCF 2005. ఆన్సర్ వచ్చేసి NCF 2005. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, NCF 2005 అనుసరించి విద్యలో సంస్కరణల అవసరం. దానికి అనుగుణంగా ఈ క్రింది వానిలో సరికాని దాన్ని గుర్తించండి. మళ్ళీ ఇక్కడ సరికానిది అడిగారు, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వన్, ఆన్సర్స్ వచ్చేసి ఉపాధ్యాయ కేంద్రీకృతం నుండి విద్యను శిశు కేంద్రీకృతం వైపు మళ్లించాలి. 4 గోడల విజ్ఞానాన్ని ప్రపంచ విజ్ఞానంతో అనుసంధానం చేయగలగాలి. నిర్దిష్ట అంశాల నుండి పిల్లల విభిన్న అంశాల వైపు పయనించాలి. అభ్యసనములు పిల్లలకు సంపూర్ణ స్వేచ్ఛ ఇవ్వాలి. తరగతి గది కేంద్రీకృత అభ్యసనానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. ఆన్సర్ వచ్చేసి ఈ మాత్రమే సరి అయినది. ఈ అంటే ఇక్కడ ఏమి ఇచ్చారండి? తరగతి గది కేంద్రీకృత అభ్యసనానికి ప్రాముఖ్యత ఇవ్వాలి అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ సరి కానిది అడిగారు కాబట్టి ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఒక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.